సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపవార్త సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభువుని యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన వాడు. ఆయన తండ్రి వలన అధికారం పొంది ఈ భూమి మీద ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. ఆయన అధికారం వలన ఎన్నో అద్భుతాలు ప్రజలు అనుభవించారు. ఆయన ఈ భూమి మీద బలియజ్ఞం ముగించి పరలోకమునకు ఎక్కిపోయిన తర్వాత కూడా సమస్త దూతల మీద, అధికారుల మీద, సమస్త విధములైన శక్తులన్నిటి మీద ఆయన అధికారం పొందినవాడే తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడని పేతురు గారు తన పత్రికలో రాస్తున్నాడు. ఏదేమైతేనే మన ప్రభు సర్వాధికారి, ఆయన సంపూర్ణమైన అధికారం కలిగిన దేవుడు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎల్లవేళలా ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియులరా, ఈ రోజున ప్రభు మనకు తెలియచేస్తున్న మాట, మన మాటలు, మన చూపులు, మన నడవడిక, మన క్రియలు, మనం జరిగించబో ప్రతి కార్యక్రమములు ప్రభువా వాటన్నిటిలో నీ చిత్తమే జరగాలి, నీ అధికారం మాత్రమే పనిచేయాలని మనం ఆయన అధికారమును ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన అధికారం, ఆయన సర్వాధికారం మాత్రమే మన మీద పనిచేస్తుంది. ఆయన అధికారం వలన ఎట్టి అద్భుతాలు జరుగుతాయో అవన్నీ మన జీవితంలో అనుభవించుటకు ప్రభు సహాయం చేస్తాడు. ఏం జరుగుతాయి ఆయన అధికారం వలన అద్భుతాలు అని చూస్తే, మొట్టమొదటిగా ఆయనకి పాపములు క్షమించే అధికారం భూమి మీద ఉంది. ఇదే శాస్త్రులు, పరిశీలు తమ హృదయములు ఆలోచించుకొనుచుండగా యేసుక్రీస్తు ఇలాగంటున్నాడు, సమస్త మానవుల పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడుగా నాకు అధికారం ఉన్నదని. పిల్లరా, ఆయన భూమి మీద జీవించుచున్నప్పుడు అనేక మంది పాపాత్మురాలైన స్త్రీని కానీ, పాపులని, సుందరుల్ని, జక్కయ్యని, ఇలా ఎంతోమంది పాపులని ఆయన క్షమించినట్లుగా పాపములు క్షమించి ఒకే ఒక్క అధికారం వేసుకుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే ప్రతి మానవుల పాపము కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చెందించాడు. ఈ రోజున నీ ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన పరిశుద్ధమైన రక్తములో నీ పాపములు కడిగి నేను నీతిమంతుల జాబితాలో చేర్చి ఇక ఎన్నడూ జ్ఞాపకం రాకుండా తూర్పునకు పడమటికి ఎంత దూరం ఉండనో అంతగా నీ పాపములను దూరం చేసి నిన్ను నీతిమంతుడుగా మారుస్తాడు. రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, యేసుక్రీస్తు సూచక్రియలు, మహత్కార్యములు చేయుచు ఆయన అధికారం, దయ్యముల మీద అధికారం కలిగిన వాడే దయ్యముల చేత పీడించబడి వారందరికీ విడుదల అనుగ్రహిస్తున్నాడని, ఆయన ఎన్నో స్వస్థత కార్యాలు చేస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాం. మనం ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఏ రోగమైనా, వ్యాధైనా, ఎటువంటి సాతాను సంబంధమైన శోధనలైనా, ఎటువంటి సాతాను వలన కలుగు అపవిత్రాత్మల వలన కలుగు అధికారమైన ఏది మన మీద పని చేయకుండా యేసుక్రీస్తు అధికారం మన మీద పనిచేస్తుంది కనుక రోగముల నుండి, వ్యాధుల నుండి, వాటన్నిటి నుండి విడుదలను, స్వస్థతను, ఆరోగ్యమును ప్రభు మనకు కలగజేస్తాడు. మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, శాస్త్రులు, పరిశీలి బోధించినట్లుగా కాక యేసు అధికారం వలన బోధించుచున్నాడంట. ఆయన అధికారం వలన బోధించుచుండగా అనేక మంది హృదయం తెరవబడుచున్నాయి, అనేక మంది నిత్య జీవం వైపు అడుగులు సాల్చుచున్నాడు, అనేకులు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న ఆశ పుట్టుచున్నది. అందుకై యేసును వెంబడించుచున్నారు. ప్రియులారా, లోకం వద్దు, పాపం వద్దు, లోక సంబంధమైన ఏ ఆశ మనకొద్దు. మనం క్రీస్తుతో ఉండాలి, ఆయన నిత్యత్వంలో ప్రవేశించాలి అన్న ఆ జీవపు ఆశలు ఎప్పుడు కలుగుతాయో తెలుసా? యేసుక్రీస్తు అధికారం కలిగిన బోధ మనం విని, ఆ అధికారం కలిగిన బోధ చేత మనం నడిపించబడినప్పుడు. నాలుగో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, యేసు ప్రతి విధమైన అపవిత్ర ఆత్మల మీదను సువార్త ప్రకటించునకును అందరికీ అనగా ఆయనను వెంబడించుచున్న శిష్యులకు ఆయన అధికారం ఇచ్చాడంట. ప్రియులారా, అధికారం పొందిన యేసుక్రీస్తే ఆ అధికారం మరలా ప్రజలలో పనిచేయడానికి ఆయన కొంతమందిని ఏర్పరచుకొని ఆ ఏర్పరచబడిన వారికి ఆయన అధికారాన్ని అప్పగించుచున్నాడు. అనగా నాలుగోదిగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే మనము కూడా అద్భుతములు చేయనట్లుగా, సువార్తను బలముగా ప్రకటించినట్లుగా, మహత్కార్యములు, సూచక్రియలు చేయనట్లుగా అపోస్తులకు అనుగ్రహించిన అధికారమే మనకును అనుగ్రహిస్తాడు. అధికారం చేత మనం సాతాను రాజ్యాన్ని కోల్చగలం, సాతాను తంత్రములను లయపరచగలం. ఐదో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, యేసుక్రీస్తు తీర్పు తీర్చుటకు అధికారం కలిగిన వాడు కనుక మనం బహు జాగ్రత్తగా మన క్రియలను జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికంటే ఆయన సింహాసనం మీద ఆసీనుడినప్పుడు ఉగ్రత రూపంలో దాడుస్తాడు. ప్రతి వానికి వారి క్రియలు చొప్పున జీతం ఇచ్చి నీతిమంతులని నిత్యత్వం వైపు, అనీతిమంతులని అగ్నిగుండం వైపు నడిపిస్తాడు. కాబట్టి తీర్పు తీర్చు దేవుని ఎదుట మనం బహు జాగ్రత్తగా జీవించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. మీకు ఎట్టి అధికారం కలిగి ఉన్నదో అధికారములు మా మీద పనిచేయనట్లుగా మా ప్రవర్తన అంతటిని నీ అధికారమును ఒప్పుకొనమని మాకు తెలియజేశారు. నిశ్చయముగా యేసుక్రీస్తు నామములో మా ప్రవర్తన అంతటిని మీకు ఒప్పుకొనుచుండగా మీ అధికారం మాత్రమే మా మీద పనిచేసి నీ అధికారం వలన కలుగు ప్రతి దీవెన పొందుకున్నట్లు సహాయం చేయమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.